Book of Hebrews, chapter 6. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. Morning I said, the sequence order is given here for the believers. ఇక్కడ విశ్వాసుల కొరకై దేవుని యొక్క క్రమాన్ని మనం చూస్తాం. So now, so far we have done two. ఇంతవరకు మనం రెండు విషయాలు చేశాం. Repentance. మారు మనస్సు. And after that, దాని తర్వాత what is it after that? దాని తర్వాత ఏం చేశాం? Baptism. బాప్తిస్మం. Now we are going to see third one. ఇప్పుడు మూడోది మనం చూడబోతున్నాం. Sixth chapter. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము Verse 1 and 2. 1-2 వచనాలు. Yes. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మొగటకు సాగిపోదము. What is the third one? మూడోదేంటి? Laying of hands. హస్త నిక్షేపణ. And the fourth one, నాలుగవది resurrection. పునరుద్ధానము. We can't do that now. అది ఇప్పుడు మనం చేయము. And nobody can do that. అది ఎవరు చేయలేరు కూడా. We can do up to 3 only. మనం కేవలం 3 మాత్రమే చేయగలుగుతాం. The resurrection will take place when the Lord comes. పునరుద్ధానం అనేది ప్రభు వచ్చినప్పుడు జరుగుతుంది. All those who are ready will be raptured. కాబట్టి సిద్ధంగా ఉన్న వారంతా కూడా ఎత్తబడతారు. And they will be with him for eternity. వారు నిత్యత్వం ప్రభుతో కూడా ఉంటారు. Now let us see the third one. ఇప్పుడు మనం మూడోది చూస్తున్నాం. Laying of hands. హస్త నిక్షేపణ. Everything started completely based upon the word of God and spiritually in the beginning days. కాబట్టి ఆరంభ దినాల్లో అన్ని ఆత్మీయంగా దేవుని వాక్య ప్రకారమే ఆరంభిస్తాం. Gradually it started changing its forms. అయితే దినాలు గడిచే కొలది దానిలో మార్పు కలుగుతూ ఉంటది. It should not be changed. ఆ విధంగా మార్చకూడదు. People will be changed. ప్రజలు మారొచ్చు. Preacher will be changed. బోధకులు మారొచ్చు. Brother Baksing was there. బాక్సింగ్ గారు ఉన్నాడు. He is no more. ఆయన ఇప్పుడు లేడు. He's gone away. ఆయన వెళ్ళిపోయినాడు. But what happened to the word of God? అయితే దేవుని వాక్యానికి ఏమైంది? Word of God is the same. దేవుని వాక్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది. And God has given that word. దేవుడే ఆ వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. So it is, we have to follow the word of God and do the word of God as it is written. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం అనుసరించి దాన్ని మాత్రమే చేయాలి. Now laying of hands. ఇప్పుడు హస్త నిక్షేపణ మనం చూస్తే it is not only New Testament. ఇది నూతన నిబంధనలో మాత్రమే కాదు, Old Testament also it was there. పాత నిబంధనలో కూడా దీన్ని చూస్తాం. Any animal to be sacrificed. ఏదైనా జంతువు అర్పించాల్సినప్పుడు వినండి, any animal have to be sacrificed. ఏదైనా జంతువు బలి అర్పించాల్సి వచ్చినప్పుడు what they used to do, వాళ్ళు ఏం చేస్తారు? they lay their hand upon it. ఆ జంతువు పైన వారు చేయబెడతారు. Today ఇది నానా we are going to lay our hands upon you. మీ పైన మేము చేయబెట్టబోతున్నాం. దేనికి? సాక్రిఫైస్ కాదు, అర్పణ కోసం, బలి కోసం కాదు. you are already sacrificed. మీరు ఇప్పటికే అర్పించబడ్డారు. you already said that you are already dead. నేను ఇప్పటికే మృతి పొందినానని మీరు చెప్పారు. The laying of hands ఇప్పుడు హస్త నిక్షేపణ in the Bible దేవుని వాక్యంలో speaks about oneness. ఇది ఏకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. If anybody asks you, don't explain the whole Bible. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగితే బైబిల్ అంతా చెప్పాల్సిన పని లేదు. You can't explain. మీరు వివరించలేరు. Even I cannot explain. నేను కూడా వివరించలేను. Simple basic thing you must remember. కాబట్టి ప్రాథమికమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. For example, baptism. చూడండి, ఉదాహరణకి బాప్తిసం. What is baptism? బాప్తిసం అంటే ఏంటి? Testimony. ఇది ఒక సాక్ష్యము. That's all. అంతే. If somebody starts arguing, ఎవరైనా వాదం పెట్టుకుంటే then you say, అప్పుడు మీరు చెప్పండి, అవన్నీ నాకు తెలియదు. అవన్నీ నాకు తెలియదు. I don't know. నాకు తెలియదు. Nothing wrong in telling I don't know. నాకు తెలియదని చెప్పడంలో తప్పు లేదు. Moses also said when he did not know, he said I don't know. మోషే కూడా ఆయనకు తెలియనప్పుడు నాకు తెలియదని చెప్పాడు. But some people have the temptation కొంతమందికి శోధన ఉంటది. to win the argument. ఆ వాదంలో గెలవాలనుకుంటారు. That is not biblical. అది బైబిల్ క్రమం కాదు. I know this. నాకు ఇది తెలియదు. That blind man, what did he say? ఆ గుడ్డివాడు ఏమని చెప్పాడు? తెలుసా ఎవరికైనా? తెలుసా ఎవరికైనా చెప్పండి. ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఏం సాక్ష్యం ఇచ్చినాడు? That young man was blind and he was healed. ఆ వ్యక్తి గుడ్డివాడుగా ఉన్నాడు. తన people said, ప్రజలు అన్నారు, he's not God, he's not savior, he's not a prophet, he's a sinner. Jesus Christ is a sinner. కాబట్టి యేసు ప్రభువారు ప్రవక్త కాదు, ఆయన పాపి అని అన్నారు. What did the blind man say? అప్పుడు ఆ గుడ్డివాడు ఏమన్నాడు?
వాడు పాపియో కాదో నాకు తెలియదు. ఆయన పాపియో కాదో నాకు తెలియదు అన్నాడు. One thing I know. అయితే ఒకటి నేను ఎరుగుదును. That is enough. చాలా చాలు. One thing I know. ఒకటి నేను ఎరుగుదును. What is that? అదేంటి? I was blind. నేను గుడ్డివాడిగా ఉంటిని. Now I see. ఇప్పుడు చూచుచున్నాను. Many times I give the same testimony. చాలా సార్లు నేను ఇదే సాక్ష్యం ఇస్తాను. I was a sinner. నేను పాపిగా ఉంటిని. Now I am saved. నేను ఇప్పుడు రక్షణ పొందాను. That's all. అంతే. No argument. ఇంకా వాదము అవసరం లేదు. If you don't believe, that is up to you. నువ్వు నమ్మకపోతే అది నీ ఇష్టం. So also never get into arguments. కాబట్టి ఎప్పుడు కూడా వాదంలోనికి మనం దిగకూడదు. Now laying of hands. ఇప్పుడు హస్త నిక్షేపణ గురించి చూస్తే Many people in the church, not talking about other assemblies, I'm talking about our assemblies. They are making mistake these days. చూడండి, నేను బయట సంఘాల గురించి చెప్పట్లేదు, మన సహవాసంలోనే ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తున్నారు. It's a very sad thing. ఇది చాలా విచారకరమైన Again, విషయం. believers, విశ్వాసులే, our assembly believers, మన సహవాసంలో ఉన్న విశ్వాసులే gradually going back to the world. మరలా వారు లోకానికి వెళ్తా ఉన్నారు. And they're trying to bring the worldly things into the assembly. లోక సంబంధమైన సంగతులు సమాజంలోనికి, సంఘంలోనికి తెస్తున్నారు. I will tell you. నేను చెప్తాను, Laying of hands is హస్త నిక్షేపణ అనేది oneness. ఇది ఏకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. There is no difference. మనలో వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు. నువ్వు వినలేదు. చెప్పేది ఆయన నువ్వు చెప్పా. నీవు చెప్ప. ఇప్పుడు ఏం చెప్పలేదు, వినలేదు. మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి. నీ కొరకే, అందరికి తెలుసు ఇవన్నీ. డోంట్ టాక్. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ క్వశ్చన్ అడుగుతాను. దయచేసి మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడితే మిమ్మల్ని ప్రశ్నిస్తాం. Few minutes you listen carefully. This is going to help you all through your life. కొన్ని సమయాలు మాత్రమే, కొంత సమయం వినండి. ఇది మీ జీవితాంతం మీకు సహాయపడుతుంది. You have to stand in this world. మీరు ఈ లోకంలో నిలబడాలి. You are beginning a new thing in this world today. ఈ లోకంలో ఒక కొత్త విషయాన్ని మీరు ఆరంభిస్తున్నారు ఈ దినం నుంచి. You have to stand as a new person in this world. ఈ లోకంలో ఒక కొత్త వ్యక్తిగా మీరు జీవించాలి. You have to face the wicked world. ఈ దుష్ట లోకాన్ని ఎదుర్కోవాలి. You have to stand against the testimony. ఈ యొక్క temptation. ఈ యొక్క శోధనకు విరోధంగా నిలబడాలి. You are all together starting a new life. కాబట్టి మనం అందరం కలిసి ఆ విధంగా నిలబడాలి. Don't be careless. Listen carefully. అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా వినండి. So కాబట్టి laying of hands speaks oneness. కాబట్టి హస్త నిక్షేపణ అనేది ఏకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. God has revealed to our forefathers. They followed it. మన పితరులతో దేవుడు సెలవిచ్చినాడు, వారికి తెలియజేశాడు, వారు అనుసరించారు. Even in the New Testament, నూతన నిబంధనలో కూడా it was observed. అది అనుసరించినారు. Whenever we take the baptism, కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత we, as it is written there, we lay our hands and say, కాబట్టి అక్కడ రాయబడిన ప్రకారం హస్తము పెట్టి, there is no more difference. కాబట్టి మనలో ఇంకా వ్యత్యాసం లేదు. You may belongs to any caste. నువ్వు ఏ కులానికి చెందిన వాడవైనా సరే, That caste you have to cast out. నువ్వు ఆ కులాన్ని బయటికి పాడవేయాలి. Never bring that poisonous thing in your life and into the church. ఆ యొక్క విషకరమైన సంగతిని సంఘంలోనికి, నీ జీవితంలోనికి మరలా తీసుకొని రావద్దు. No more difference. ఏ వ్యత్యాసం లేదు. We are all one. మనమందరము ఏకమై ఉన్నాం. We are equally important. మనము సమానంగా ప్రాముఖ్యమైన వరం. We are equally precious. మనము సమానంగా ప్రశస్తమైన వరం. We are equally required. మనము సమానంగా అవసరమైన వరం. Brother Bhakt Singh told this lifelong. సోదరుడు భగత్ సింగ్ గారు ఆయన జీవితాంతం ఇదే మాటలు చెప్పాడు. Lifelong. ఆయన జీవితాంతం ఇదే మాటలు No చెప్పాడు. more difference. ఏ వ్యత్యాసం లేదు. Equally precious. అందరూ సమానంగా ప్రశస్తమైన వరం, Equally important. సమానంగా అవసరమైన వరం, ప్రాముఖ్యమైన వరం. All through his life is precious. ఆయన జీవితాంతం వరకు ఇదే మాటలు చెప్తూ వచ్చాడు. It is not his own. ఆయన సొంత మాటలు కాదు అవి. That is the word of God. ఇది దేవుని వాక్యంలో నుంచి చెప్పాడు. So no more difference. కాబట్టి ఏ వ్యత్యాసం లేదు. Why we all sit together? మనం ఇప్పుడు అందరం కలిసి కూర్చున్నాం. Actually speaking, వాస్తవంగా ఇది ఏం మాట్లాడుతుందంటే, engineers must sit to one place. Engineers must sit to one place. ఇంజనీర్లంతా ఒక పక్కన కూర్చోవాలి. Next only doctors. తర్వాత డాక్టర్లు ఒక పక్క కూర్చోవాలి. After that nurses. తర్వాత నర్సులు ఒక పక్క కూర్చోవాలా. After that ward boys. తర్వాత మామూలుగా వేరే వాళ్ళు ఒక దగ్గర కూర్చోవాలా. Ward boys అంటే వేరే వాళ్ళు అంటే. క్షమించండి, వార్డ్ బాయ్స్ ఒక దగ్గర కూర్చోవాలా. కరెక్టా కదా? కరెక్టే కదా? కరెక్ట్ అంటే ఏమంటాడో, కాదంటే ఏమంటాడు. It is no difference. I so told you. కాబట్టి నేను చెప్పినట్లుగా ఏ వ్యత్యాసం లేదు. What do you know the person sitting at your side? What is he? కాబట్టి నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు నీకు తెలుసా? He may be a labor, working daily labor.
రోజు కూలి చేసుకునే కూలివాడు కావచ్చు, And you may be an engineer. ఆయన ఇంజనీర్ అయి ఉండొచ్చు. We don't have difference. మనకు వ్యత్యాసం లేదు. Caste, creed, language, nation, all these things have been washed away. కాబట్టి కులము, భాష, తర్వాత జాతీయము ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. All these things have gone. ఇవన్నీ ఇప్పుడు లేవు, ఇవన్నీ గతించిపోయినాయి. That's why to say that we lay our hands. కాబట్టి దానికి సూచనగా మనము హస్త నిక్షేపం చేస్తాం. Galatians chapter 3. గలతీ పత్రిక 3వ అధ్యాయం. Galatians chapter 3. గలతీ పత్రిక 3వ అధ్యాయము Verse 26. 26వ వచనం. All of us together. అందరం కలిసి చదువుదాం. Read it carefully. జాగ్రత్తగా చదవండి. Verse 26 26వ వచనం, and 27. 26, 27 వచనాలు. Yes. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. All those who are baptized, you have been put on Christ. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. One person. ఒక వ్యక్తి. We belongs to one person. మనమందరము ఒక వ్యక్తికి చెందిన వారం. We are all one. మనమందరము ఏకముగా అయిన వారంగా ఒకరమే All ఉన్నాం. differences have gone away. అన్ని వ్యత్యాసాలన్నీ వెళ్ళిపోయినాయి. Next. తర్వాత Verse 28. 28వ వచనం చూడండి. Yes. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. What a clarity it is given. ఎంత స్పష్టంగా ఇక్కడ ఇవ్వబడింది. No more Jews. యూదుడని లేదు, No more Greeks. గ్రీసు దేశస్థుడని లేదు, No more Gentiles. అన్యుడని లేదు, We all are one. మనమందరము ఏకముగా ఉన్నాం. Hey boys. ఏమయ్యా సరి కూర్చో, చేతులు కట్టుకో, జరగదు మాట్లాడడానికి వచ్చావా ఇక్కడికి? We are all one in Christ. మనమందరము క్రీస్తులో ఏకంగా ఉన్నాం. Don't bring again those difference, useless difference into the church. అనవసరమైన పనికి మాలిన ఆ వ్యత్యాసాలు మరలా సంఘంలోకి తీసుకొని రావద్దు. Again those differences are coming. మరలా ఈ యొక్క వ్యత్యాసాలు వస్తూ ఉన్నాయి. I went for one special meeting. ఒక ప్రత్యేక కూడికల కోసం వెళ్ళాను. One group people were sitting there. ఒక అక్కడ ఉన్నారు. Back side another group was sitting there. వెనకాల ఇంకొక గుంపు ఉన్నారు. Then I said, let us all stand and sing. Please come forward. నేను అప్పుడు చెప్పాను, అందరం లేచి నిలబడదాం, అందరు ముందుకు రండి అని చెప్పాను. We sang the song. పాట పాడినాం. Nobody is coming. ఎవరు ముందుకు రావట్లే. We sat down. కూర్చున్నాం. Then I said, I told you to come forward. నేను అప్పుడు చెప్పాను, మిమ్మల్ని నేను ముందుకు రమ్మని చెప్పాను కదా అన్నాను. God servant was sitting at the back. దైవ సేవకుడు వెనక కూర్చున్నాడు. He told me, ఆయన నాతో అన్నాడు, అన్న వాళ్ళు రారు. అన్న వాళ్ళు రారు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ అని అడగాలి, ఎందుకు ఏంది తర్వాత అడగడానికి గమనం ఉంటా. తర్వాత అడగొచ్చులే అని గమ్మునున్నా. ఎక్కడ జరిగింది? ఎక్కడ ఇది జరిగింది? మన అసెంబ్లీలో, మన సమాజంలో. Where Brother Bhakt Singh went and preached the gospel. భక్త్ సింగ్ గారు ఎక్కడైతే వెళ్ళి స్వార్థ ప్రకటించాడు అక్కడే. We are more accountable to God. మనము దేవునికి ఎక్కువ జవాబుదారీ. We know the word of God. మనకు దేవుని వాక్యం తెలుసు. We cannot, God never expect us to become angels. దేవుడు మనల్ని దేవదూతలుగా ఉండాలని కోరట్లేదు. And we cannot become an angel in this మనము world. దేవదూతలుగా కూడా మారలేం. The day will come, ఒక దినం వస్తుంది, we will be perfect. మనం సంపూర్ణులం అవుతాం. But in this world, అయితే ఈ లోకంలో we will not be perfect. మనం పరిపూర్ణులుగా ఉండలేం. God will never expect that we should live like an angel. కాబట్టి మనము ఈ లోకంలో దేవదూతల్లాగా జీవించాలని ప్రభు కోరట్లే. We must follow the word of God. మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. There is neither Jew nor Greek. There is neither bond or free. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. We are all one. మనమందరము ఏకముగా ఉన్నాం. These days, ఈ దినాల్లో, especially at the time of marriage, ప్రాముఖ్యంగా వివాహ సమయంలో these believers, ఈ విశ్వాసులే they secretly before the marriage they will try to know the caste. Our believers I'm talking. మన విశ్వాసుల గురించే చెప్తున్నాను. రహస్యంగా వారు తెలియకుండా లోపలనే కులాన్ని గురించి కనుక్కుంటారు. One marriage was fixed. ఒక వివాహము ఫిక్స్ అయిపోయింది. Night they talked each other, both the parties. రాత్రి వారు ఇద్దరు మాట్లాడినారు, ఇరువైపు వాళ్ళు. Both had the peace. ఇద్దరికి సమాధానం ఉండింది. And they went away. The marriage date also was fixed. వారు వివాహ దినాన్ని నిర్ణయించుకొని వెళ్ళిపోయినారు. Next day morning, మరుసటి రోజు ఉదయాన్నే the girl side, someone their relation rang up. అమ్మాయి సైడ్ ఎవరో ఒకరు అమ్మాయి నాయనకు టెలిఫోన్ చేసిండు. ఆ అమ్మాయి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ బంధువులు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. అన్నా ఏమైందన్నా అది మ్యారేజ్ పాపది, అన్న పాప వివాహం ఏమైంది అని అడిగారు. దేవుని దయ వల్ల ఫిక్స్ అయిందన్న. ఆయన చెప్పాడు, దేవుని దయ వల్ల అది ఫిక్స్ అయింది అని చెప్పాడు. అది బాగానే ఉంది కానీ, అది బాగానే ఉంది కానీ ఆ పిల్లగాడిని కులం అడిగావా?
అది కాదు కానీ ఆ పిల్లగాని కులం అడిగావా అని అడిగాడు. అయ్యో లేదని అడగలేదు. లేదన్నా, అడగలేదని చెప్పాడు. అబ్బాయి మన కులం కాదనా. అన్నా అది మన కులం కాదు వాళ్ళు అని చెప్పాడు. స్టోరీస్ కాదు, ఈ స్టోరీలు కాదు, in our assembly it is happening. ఇది మన సంఘాల్లో జరుగుతున్న విషయాలు. The judgment will come upon us. మన పైన దేవుని తీర్పు వస్తుంది. If I do this, the judgment will come upon me. కాబట్టి ఈ విధంగా నేను చేస్తే నా పైకి దేవుని తీర్పు వస్తుంది. We have to pay the cost. మనము వెల చెల్లించాలి. The moment this man said, కాబట్టి ఈ వ్యక్తి చెప్పిన వెంటనే, it's not our caste, ఆయన మన కులం కాదని చెప్పిన వెంటనే immediately he rang up to the God servant. వెంటనే దేవుని సేవకునికి ఫోన్ చేశాడు. మనం ఏమంటాం తెలుసా? We are very intelligent. మనం ఎంతో జ్ఞానవంతులం కదా, ఏమంటాము? అన్న ఎందుకో ఏమో సమాధానం పోయింది. అన్నా ఎందుకనే సమాధానం పోయింది అని ఫోన్ చేసినాడు. నో పీస్ అన్నా సమాధానం లేదన్నా. దొంగలు నో పీస్ అంట, సమాధానం లేదంట. I'm telling you, based on that marriage was cancelled. కాబట్టి దాన్ని బట్టి ఆ యొక్క వివాహం రద్దు చేయబడింది. I'm telling you, most of these marriages, out of 10, 8 marriages are utter failure among our assemblies. I will prove it. కాబట్టి మన సమాజాల్లో 10 వివాహాల్లో 8 వివాహాలు ఎంతో ఫెయిల్ అయిపోతా ఉన్నాయి. Hell, they're facing the hell. వారు నరకాన్ని అనుభవిస్తా ఉన్నారు. In the families, కుటుంబాల్లో నరకాన్ని అనుభవిస్తున్నారు. వారు ఏడుస్తున్నారు, they're crying, వారు కన్నీరు they గారుస్తున్నారు. went away from the word of God. వారు దేవుని వాక్యం నుంచి దూరం వెళ్ళిపోయారు. All these things, I'm telling truth before God. దేవుని ఎదుట వాస్తవంగా సత్యం చెప్తున్నాను. అంటే ఎప్పుడు ట్రూత్ సత్యమే చెప్తా ఎప్పుడు. కానీ ఇది మీరు నమ్మరు, కానీ నమ్మకపోయినా పర్వాలే, God is listening. ఇది మీరు నమ్మరు కానీ వాస్తవమే చెప్తున్నా, దేవుడు వింటున్నాడు. I have been married for 48 years ago, 49 years ago. నాకు వివాహమై 49 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు I don't know my wife's caste. నా భార్య కులం ఏంటో నాకు తెలియదు. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు నమ్మండి నమ్మకపోండి. 100% true. 100% ఇది వాస్తవం. I am telling this in front of God, not only in front of you. మీ ఎదుట మాత్రమే కాదు, దేవుని ఎదుట చెప్తున్నాను. That's why we are happy. అందుకే మేము సంతోషంగా That's ఉన్నాం. why we preach the gospel. అందుకే మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. That's the reason I go all over the world and preach the gospel. ఆ కారణాన్ని బట్టే ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి స్వార్థ How many ప్రకటిస్తున్నాం. countries we have gone? కాబట్టి God is using our family. దేవుడు మా కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. We serve him. మేము ఆయన సేవిస్తున్నాం. Till today ఈ దిన వరకు ఆయన సేవిస్తున్నాం. I never, dare to ask my wife, మీ కులం ఏందమ్మా? నేను ఎప్పుడు మా భార్యను నీ కులం ఏంటి అని అడగడానికి ఎప్పుడు ధైర్యం చేయలే. ఈ రోజు వరకు కూడా కులము పేదలు పెట్టుకొని నరకం అనుభవించండి. మ్యారేజ్ కాకపోతే ఇట్స్ బెటర్ నాట్ టు మ్యారీ, ఎంజాయ్ హెవెన్, దెన్ మ్యారింగ్ ఇన్ ఎ రాంగ్ వే అండ్ సఫరింగ్ హెల్ అపాన్ దిస్ ఎర్త్. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ ప్లే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి వివాహం కాకుంటే ఆ విధంగా ఉండి సంతోషించడం మంచిది, కానీ వివాహం తప్పుడు విధానాలు చేసి భూమి మీద నరకాన్ని అనుభవించకూడదు. No more difference. ఏ వ్యత్యాసం లేదు. No regional difference. ఏ జాతి లేకపోతే ప్రాంతీయ వ్యత్యాసం లేదు. మా ఊరు తెలుసా మీకు? మా ఊరు తెలుసా మీకు? నా భాష తెలుసా? నా భాష తెలుసా? ఏంటిది నా భాష? ఏంటి నా భాష? నా భాష కన్నడ. కన్నడ మా భాష. ఈయన తెలుగు. నా తెలుగు. నీవెవరా నాకు ట్రాన్స్లేట్ చేయడానికి? నీవెవరు నాకు ట్రాన్స్లేట్ చేయడానికి పో అంటే? కన్నడ అయినా రావాలి. కన్నడ ఆయనే నాకు రావాలా? ఎక్కడికి వెళ్ళిపోతాడు కన్నడ ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? బక్సింగ్ బ్రదర్ చేసిన పెళ్లిలన్నీ ఇట్లనే, సోదరుడు బక్సింగ్ గారు చేసిన పెళ్లిలన్నీ ఇట్లనే ఉండేవి. ఎక్కడో తెలుగు ఆయనకి తీసుకొని వచ్చి ఆ పంజాబ్ ఆమెకి ఇద్దరు కట్టాడు. తెలుగు ఆయనకి పంజాబ్ ఆమెకి ఆ విధంగా పెళ్లి చేసేవాడు. కొరియన్ బ్రదర్ తెలుసా? కురియన్ బ్రదర్ తెలుసు కదా, ఆయన మలయాళీ. ఆయన మలయాళీ. ఆయన భార్య తెలుసా? ఆయన భార్య తెలుగు ఆమె. ఇట్లనే ఆయన పనులన్నీ ఇవే, ఆయన చేసిన పెళ్లిళ్ళు పనులన్నీ ఇవే. Why did he do that? ఎందుకు ఆ విధంగా చేశాడు? We are one. మనమందరం ఏకంగా ఉన్నాం. నా పెళ్లి కూడా ఆయననే చేశాడు. నా పెళ్లి కూడా ఆయనే చేశాడు. కన్నడ ఆమెకి తెలుగు ఆమెకి తెచ్చి నన్ను కట్టాడు. నాది కన్నడ ఆమె తెలుగు ఆమె. ఈ విధంగా మా ఇద్దరిని జత చేశాడు. But we are very happy. అయితే మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. We have never seen you are Telugu, I am Kannada. నీవు తెలుగు నేను కన్నడ అని ఎప్పుడు చెప్పుకోలే. Preaching is very easy. బోధించడం చాలా సులువే. Anybody can preach from the word of God. దేవుని వాక్యం నుంచి ఎవరైనా బోధించవచ్చు. Following it needs cross. కానీ దాన్ని అనుసరించడానికి సిలువ కావాలి. It means we have to bear the cross. దాని అర్థం ఏంటంటే మనం సిలువను భరించాలి. One God servant told me, అన్న ఒక పాప ఉంది, మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయండి. ఒక దైవ సేవకుడు నాతో చెప్పాడు, అన్న ఒక పాప ఉంది, వివాహం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. I said give me biodata. నేను అన్నా బయోడేటా ఇవ్వండి అన్నా. బయోడేటా ఇచ్చాడు. బయోడేటా ఇచ్చాడు. బీటెక్, ఎంటెక్,
MBA అబ్బా బాబా ఇన్ని చేస్తుందా? బీటెక్ ఎంబీఏ ఎంటెక్ ఇన్ని చేసిందా అనుకున్నా. నేను కూడా అనుకున్నా చూసి. నేను కూడా అనుకున్నా చూసి. మన దగ్గర కూడా ఒక అబ్బాయి ఉన్నాడు ఇట్లనే చదివాడు. షీఈస్ వెరీ సూటబుల్ టు హిమ్ అన్న. మా దగ్గర కూడా ఒక అబ్బాయి ఇట్లనే చదివాడు, ఆయనకు సరిపోతుంది అనుకున్నా. అట్లనే చూసుకుంటే కిందికి పోయినా. అట్లానే చూసుకుంటా కిందికి వస్తే లాస్ట్ రాసినాడు కాస్ట్ అంట. కులము అని రాసినాడు. బుద్ధి ఉండాలి కదా. బుద్ధి ఉండాలి కదా. వాళ్ళంతా రాసే చిన్నోడు, అందుకే బుద్ధి ఉండాలని అది అంటున్నా. అందుకే బుద్ధి ఉండాలి కదా అంటున్నా. వాళ్ళు నాకంటే చిన్నోడయా, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు, అందుకే బుద్ధి ఉండాలి అంటున్నా. అందుకే బుద్ధి ఉండాలి అన్నాను. I thrown out that biodata. నీవు పెట్టుకునే అవసరం లేదని. అది బయట పడేసి నాకు అవసరం లేదు మీరే పెట్టుకోండి. I have never used in my life. I have never used in my children's life. I will never use in the church as long as I am there. నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నేను సంఘ జీవితంలో ఎప్పుడు ఇది అనుసరించలేదు కాబట్టి నేను అనుసరించాను. I cannot do that. నేను ఆ విధంగా చేయలేను. I don't mind of paying the cost. కాబట్టి వెల చెల్లించే విషయంలో ఏమాత్రం వెనకాడను. People are not prepared to pay the cost today. మనము ఇది నా వెల చెల్లించడానికి సిద్ధంగా లేం. పెళ్లి అయితే చాలు. పెళ్లి అయితే చాలు. Not only పెళ్లి మాత్రమే కాదు, జాబ్, ఉద్యోగ విషయంలో, అడ్మిషన్ విషయంలో. See the people. ప్రజలు చూడండి, what they fill up in their forms. వారి ఫామ్స్ లో ఏం ఫిల్అప్ చేస్తారు. One name there, another name here. అక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు ఉంటది. To whom we are deceiving? ఎవరిని మనం మోసగిస్తున్నాం? To whom we are deceiving? ఎవరిని మనం మోసగిస్తున్నాం? Please, today the true preaching is slowly vanishing. కాబట్టి ఇది నా నిజంగా సత్యంగా వాస్తవంగా బోధించే తగ్గిపోతా ఉంది. And this all the word is entering. That's why today we have more problem than any time in the history of our church. కాబట్టి అందుకే ఈ దినాల్లో లోకమంతా సంఘంలో ప్రవేశిస్తా ఉంది. ఆ కారణాన్ని బట్టి సంఘంలో ఇంతకు ముందు లేనటువంటి సమస్యలు ఈ దినాన మనం We never had so many problems today we have. కాబట్టి ఈ దినాన ఉన్నటువంటి సమస్యలు ఇంతకు ముందు లేవు. We are diverting from the word of God. దేవుని వాక్యం నుంచి పక్కకు తొలగిపోయాం. You young people, మీ యవనస్తులుగా మీరు, lot of 90% are young here. ఇక్కడ 90% మంది యవనస్తులు ఉన్నారు. You are going to become, maybe God will make you God's servants. అనేక మంది దైవ సేవకులుగా మీరు మారుతారు. You may be a missionary, you may become a missionary. మీరు మిషనరీలుగా మారొచ్చు. We don't know. మాకు తెలియదు. Never divert your attention from the word of God, even if you have to pay the cost. కాబట్టి మీరు వెల చెల్లించాల్సి వచ్చినా సరే దేవుని వాక్యం నుంచి మీ దృష్టి మరల్చవద్దు. No more Jews, no more poor, no, we all are one in Christ Jesus. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేడు, మనమందరము క్రీస్తునందు ఏకంగా ఉన్నాం. To tell this, ఇది చెప్పేదాని కోసమే on behalf of church we lay our hands. సంఘం పక్షంగా మనము చేతులు పెడతాం. మళ్ళా కుల భేద చెప్పిన తీసుకొచ్చారా శాపం వస్తుంది. జాగ్రత్త. చెప్పాయా? ఈయన అట్ట అవుట్ అయిపోయాడు ఈయన. మళ్ళా కులము భేదము తీసుకొని వచ్చారా శాపం వస్తుంది. మరలా కులము భేదాన్ని తీసుకొస్తే శాపం వస్తుంది. See, శాపం అనేది is not an ordinary word, very tough word. We have to use that. It that only required now. కాబట్టి శాపం అనేది అది మామూలు మాట కాదు, కానీ ఈ సమయంలో వాడాల్సి వస్తుంది. We have to use that word. ఆ మాట ఈ సమయంలో వాడాల్సి వస్తుంది. We are already reached to the destination. Very, very long we have gone away. మనం ఇప్పటికే ఎంతో దూరం వెళ్ళిపోయాం. Children, you have a lot of future. మనకు ఎంతో భవిష్యత్తు ఉంది. యవనస్తులుగా, చిన్నపిల్లలుగా future. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. And you are the hope for the church. మీరే సంఘానికి నిరీక్షణ. Yes, God is going to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. Never depart from the word of God. దేవుని వాక్యం నుండి ఎప్పుడు పక్కకు తొలగకూడదు. Follow the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించండి. That's why Jesus said, అందుకే యేసుప్రభు అన్నాడు, if you want to follow me, మీరు నన్ను వెంబడించగోరిన take up the cross and follow me. మీ సిలువను ఎత్తుకొని నన్ను We have వెంబడించండి. to take the cross. మనము మన సిలువను ఎత్తుకోవాలి. We have to stand against the world. లోకానికి విరోధంగా నిలబడాలి. We have to follow the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. Doesn't matter what we face. కాబట్టి ఏ సంగతి ఏం జరిగినా సరే And that will be a great blessing. అది మనకి ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. So the third thing in book of Hebrews said, laying of hands. కాబట్టి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 3వ విషయం ఏంటంటే హస్త నిక్షేపణ. Be faithful to the Lord. ప్రభువుకి నమ్మకంగా ఉండండి. How heaven will looks, what will be there, to know that you need not have to go to heaven. You can enjoy heaven upon this earth. కాబట్టి పరలోకం ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎట్లా ఉంటుంది అని మీరు దాని గురించి పరలోకానికి వెళ్ళాల్సిన పనిలో ఇక్కడే అనుభవించవచ్చు. దాని గురించి తెలుసుకోవాలంటే పరలోకం పోయేదే అక్కర్లేదు. యూ కెన్ ఎంజాయ్ హెవెన్ అపాన్ దిస్ ఎర్త్. కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భూమి మీదనే అది అనుభవించవచ్చు. హెవెన్ విల్ కమ్ డౌన్. కాబట్టి పరలోకమే దిగి వస్తుంది. యూ కెన్ ఎంజాయ్ హెవెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబాల్లోనే పరలోకాన్ని అనుభవించగలరు. ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అనుసరించండి. స్ట్రిక్ట్లీ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని కఠినంగా అనుసరించాలి. as far as possible never depart
divert your attention from the word of God. కాబట్టి సాధ్యమైనంత వరకు దేవుని వాక్యం నుంచి దృష్టి మరల్చవద్దు. As I already said, we may not be a perfect, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మనం సంపూర్ణులం కాదు. but we can do what we can do. అయితే మనము చేయగలిగింది చేయొచ్చు. That we can do it. అది మనం చేయగలం. So children, కాబట్టి పిల్లలారా, days are very bad. దినములు ఎంతో చెడ్డవి. Preachers are being changed. చూడండి, బోధకులు మారిపోతున్నారు. Preachers, బోధకులు మారుతున్నారు. desires have been changed. కోరికలు మారుతా ఉన్నాయి. They started preaching for something else, not for the word of God. దేవుని వాక్యం కొరకు, దేవుని కోసం కాకుండా వేరే దాని కొరకు బోధిస్తున్నారు. But the preachers may be changed. బోధకులు మారొచ్చు, Word of God will never change. దేవుని వాక్యం ఎప్పుడు మారదు. Every one of you have the Bible. మీ అందరికీ కూడా బైబిల్ ఉంది కదా. See, everyone you have the Bible. మీలో అందరికి ఒక్కొక్కరికి బైబిల్ ఉంది. If I tell you something wrong, నేను ఏదైనా తప్పు చెప్తే what you have to do? మీరేం చేయాలి? You go home, మీరు ఇంటికి వెళ్ళి take up your Bible, మీ బైబిల్ తీసుకోండి. and see what I said is true or not. నేను చెప్పింది వాస్తవమా కాదా తెలుసుకోవాలి. ఎవరు చేశారు ఇది ఎవరు ఇది చేశారు చెప్పండి. బైబిల్లో? బైబిల్ ఎవరు చేశారు? వెనక కూర్చున్న వాళ్ళు చెప్పండి. వెనక కూర్చున్న వాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. బెరయ సంఘం. ఎవరు ప్రీచ్ చేస్తే? ఎవరు బోధించినప్పుడు చేశారు ఈ పార్ట్? అసలు నన్ను అడిగితే వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా? పౌల్ ప్రీచ్ చేస్తే పోయి సర్చ్ చేస్తారా అని అంత ఈజ్ ఏ ఆర్డినరీ మ్యాన్. కాబట్టి పౌలు బోధిస్తేనే మీరు పరిశీలిస్తారా? అనేమన్నా సామాన్యమైన మనిషా? బట్ దే సెడ్, అయితే వారు అన్నారు, we have the word of God. మాకు దేవుని వాక్యం ఉంది. They search the scriptures whether what he preached are so or not. That is the believer's attitude. కాబట్టి వాళ్ళు చెప్పిన అలా ఉన్నాయా లేదా అని లేఖనములు పరిశీలించిన అది విశ్వాసుల యొక్క వైఖరి. God has given us the word of God. దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చినాడు. Pages can be torn out. కాబట్టి పేజీలు చినిగిపోవచ్చు. Word will never go out. అయితే దేవుని వాక్యం ఎప్పుడు తప్పిపోదు. Follow the word. దేవుని వాక్యాన్ని అనుసరించండి. జాబ్ దొరకకపోయినాయి, ఉద్యోగం దొరికినా దొరకకపోయినా, అడ్మిషన్ దొరకకపోయినాయి, అడ్మిషన్స్ ఇన్ ద కాలేజ్, కాలేజీలో అడ్మిషన్ దొరికినా దొరకకపోయినా డోంట్ బాదర్. ఏ మాత్రం విచారపడదు. God is 100% faithful. దేవుడు 100% నమ్మదగిన వాడు. I have 5 children. నాకు 5 మంది పిల్లలు ఉన్నారు. All their history in the book or wherever it is, only one word, they are Christians, no addition at all. కాబట్టి వారి బుక్లలో, వారి అడ్మిషన్లలో అన్నిట్లో కూడా వారు క్రైస్తవులు అంతే, ఇంకా వేరే పేరు లేదు. No more. ఇంకా వేరే పేరు లేదు. They are Christians. వారు క్రైస్తవులు. Their names are Christian names. వారి పేర్లు కూడా క్రైస్తవ పేర్లే. All my children were Bhaksing named. అందరికీ కూడా సోదరుడు భక్సింగ్ గారే పేర్లు పెట్టాడు. I never added it. నేను దానికి మరలా చేర్చలే. Very cunningly, చాలా కుయుక్తి పరంగా some believers కొంతమంది విశ్వాసులు దానికి తోకనో తలనో పెడతారు. దానికి తోకనో తొండమో పెడతారు. ఎందుకు? మందిరంలో భక్సి బ్రదర్ పెట్టిన పేరు, అక్కడేమో వీళ్ళు పెట్టిన తోక ఏమో కాలేజీలో. మందిరంలో ఏమో భక్సింగ్ గారు పెట్టిన పేరు, బయటనేమో వీరు పెట్టుకున్న తోక ఉంటది. To whom we are deceiving? ఎవరిని మోసగిస్తున్నాం? Where we started, where we are ending. ఎక్కడ ఆరంభించినాం, ఇప్పుడు ఎక్కడ ముగించబోతున్నాం? Dear ones, let us open our eyes. కాబట్టి మన కళ్ళు తెరుద్దాం. Especially these young children. ప్రత్యేకంగా ఈ యవనస్తులు. You have a lot of future. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. మీకు తెలుసా, కొన్ని సంవత్సరాల కింద మీ ఎంత ఏజ్ ఉండేనా అది తెలుసా? అది మీకు తెలుసా? మీలాంటి వయసులో నేను కొన్ని సంవత్సరాల కింద ఉన్నా. ఇట్లాను వీళ్ళకి చూపియా. మీలాగానే నేను యవనస్తునిగా కొన్ని సంవత్సరాల ముందు ఉన్నాను. తెలుసా మీకు? మీ ఏజ్లో నేను ఉన్నాను ఎప్పుడైనా? లేదంటాడేమో ఆయన. పుట్టగానే ఇప్పుడు నాకు 79, నియరింగ్ 80 ఇప్పుడు నాకు 79 సంవత్సరాలు, 80కి దగ్గరలో ఉన్నా. నియరింగ్ 80, 80కి దగ్గరలో ఉన్నా. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, కొన్ని మాసాల్లోనే 80 సంవత్సరాలు వస్తాయి. పుట్టగానే 80 సంవత్సరాలు రాలేదు. పుట్టగానే 80 సంవత్సరాలు రావు కదా. I was 4 years. 4 సంవత్సరాల వయసులో ఉన్నాను. I was also 10 years. You know that? 10 సంవత్సరాల వయసులో కూడా ఉన్నాను. మీకు తెలుసా? I was 16 years. 16 సంవత్సరాల వయసులో ఉన్నాను. I also like you only. One day, if God blesses you, He also will be 80 years. నేను కూడా మీలాగానే ఉన్నాను. దేవుడు ఒక దినాన్ని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. మీరు కూడా 80 సంవత్సరాల వయసుకు వస్తారు. Who knows? God can keep you. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఉంచగలడు సజీవంగా. Be faithful to the Lord. ప్రభువుకి నమ్మకంగా ఉండండి. Never divert from the word of God. దేవుని వాక్యం నుండి దిశను ఎప్పుడు మార్చవద్దు. What all I'm telling you, నేను చెప్పేదంతా కూడా all these things are combined in the laying of hands. ఇవన్నీ కూడా హస్త నిక్షేపంలో ఇమిడి ఉన్నాయి. Follow the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించండి. Believe, the heaven will come down. నమ్మండి, పరలోకమే దిగి వస్తుంది. Don't think of anything. దేని గురించి ఆలోచించవద్దు. You may have to suffer. మనం శ్రమ పొందాలి. You may have to face problems. సమస్యలు ఎదుర్కోవాలి. You may have to face oppositions. వ్యతిరేకతను ఎదుర్కోవాలి. In all these things, ఈ అన్ని విషయాల్లో కూడా God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. He will never leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడు. He will never forsake you. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఎడబాయడు. Be faithful till the end.
చివరి వరకు, అంతం వరకు నమ్మకంగా ఉండు. You can see the glory of God. అప్పుడు నీవు దేవుని మహిమను చూడగలవు. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Because my heart is burning. నా హృదయంలో తీవ్రమైన మంట ఉంది. When I see these things happening among our assemblies. మన సమాజాల్లో ఈ సంగతులు జరుగుతున్నప్పుడు What will be the fate of our young people? మన యవనస్తుల భవిష్యత్ ఏంటి అనే బాధ. If we are like that, then what will happen to them? మనమే ఈ విధంగా ఉంటే వారి భవిష్యత్ ఏంటి? Word of God. దేవుని వాక్యమే. Let us be true to the word of God. దేవుని వాక్యానికి నమ్మకంగా ఉంటాం. Be faithful till the end. అంతం వరకు నమ్మకంగా ఉండుడి. God will never leave. దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు. He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు. He is not a liar. ఆయన అబద్ధికుడు కాదు. He said, I will be with you. ఆయన నేను మీతో ఉంటానని He చెప్పాడు. will be with you. ఆయన మీతో ఉంటాడు. Just the problem comes. సమస్య వచ్చినప్పుడు Don't think God has left you. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకోద్దు. He will never do that. ఆయన ఏమాత్రం ఆ విధంగా చేయడు. That's why అందుకే whole church have to lay hand. సంఘం అంతా కూడా మీ పైన చేయబెట్టాలి. Whole అందరూ వచ్చి పెట్టాలి. అందరూ వచ్చి చేయబెట్టాలా. ఇవే చూడండి, ఆమె దగ్గర ఆమె తల మీద అందరు వచ్చి చేయబెడితే 1 నిమిషంలో చచ్చిపోతుంది. సంఘం అంతా వచ్చి ఆమె మీద చేయబెడితే 1 నిమిషం చనిపోతుంది. That's why what we do. అందుకే మనం ఏం చేస్తామంటే On behalf of the whole church. సంఘం అంతటిని పక్షంగా Few brothers will lay hand. కొంతమంది సహోదరులు సంఘం పక్షంగా ప్రార్థన చేస్తారు చేయబెట్టి. Believe that whole church is praying for you. కాబట్టి మీరు ఏం నమ్మాలంటే సంఘం అంతా మా కోసం ప్రార్థన చేస్తున్నారని నమ్మాలా. You are required to the church. కాబట్టి మీరు సంఘానికి అవసరమైన వారు. Church is required to you. సంఘం కూడా మీకు అవసరం. You are precious in the sight of God. దేవుని దృష్టిలో మీరు ఎంతో ప్రశస్తమైన వారు. Because what price he has paid for great prophets, same price he has paid for you also. కాబట్టి గొప్ప గొప్ప ప్రవక్తలకైనా ఏదైతే వెల చెల్లించాడో మీకోసం కూడా అదే వెల చెల్లించాడు. May God help us. దేవుడు మనకి సహాయం చేయను గాక. Try to be true to the word of God. దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. People will cast you out. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. People will cast you out. ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, వెలివేయచ్చు. God will never do that. దేవుడు మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టాడు. He never did it in my life. ఆయన నా జీవితంలో చేయలేదు ఆ విధంగా. He is so faithful. ఆయన ఎంతో నమ్మదగిన వాడుగా He is ఉన్నాడు. a wonder working God. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. And he is the same today. ఆయన ఈ దినం వరకు అదే రీతిగా ఉన్నాడు. He is with you. ఆయన మీతో ఉన్నాడు. So please, the laying of hands is being done to you. Never forget the principles of the laying of hands all through your life. కాబట్టి హస్త నిక్షేపణ ఇప్పుడు చేయబడుతుంది. హస్త నిక్షేపణ యొక్క నియమములు మీ జీవితాంతం కూడా మీరు మర్చిపోవద్దు. God will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. May God make you a mighty witness in the days to come. రాబోయే దినాల్లో మిమ్మల్ని బలమైన సాక్షులుగా దేవుడు చేయను గాక. God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాము. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, యేసు క్రీస్తు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో మరి నూతనంగా బాప్తీసం తీసుకున్నటువంటి ప్రియులకు మాకు మీరు అనుగ్రహించినటువంటి వాక్య పరిచయను బట్టి స్తోత్రం. మీ నామను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం ప్రభా. మరి వాక్యానుసారంగా మేమందరము యేసుక్రీస్తు ప్రభువారిలో మేము మీ కుమారులము కుమార్తెలమై ఉన్నామన్నటువంటి మాట మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. మేమందరము కూడా మీలో ఏకమై ఉన్నాము, సంఘమై ఉన్నాము, నీ యొక్క శరీరంలో అంగములమై ఉన్నాము అన్నటువంటి మరి ప్రభా విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని సంఘముగా సమాజముగా మేమందరము కలిసి నీ ఇంటిలో, నీ కార్యములో, నీ సేవలో, నీ పరిచర్యలో ఒక కుటుంబముగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మేము కలిగి ఉండటకు సహాయించి ఎలాంటి భేదములు, తలంపులు, ఆలోచనలు మరి ప్రభా మాకు లేకుండా సహాయించి మీ సన్నిధి మాతో ఉంచు. వాక్య ప్రకారము ప్రభా మేము జీవించగలటకు సహాయించాం. ఈ సమయంలో ప్రభా మరి దినం బాప్తీసం సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ బిడ్డలకు మరి ప్రభా మేము హస్తనిక్షేపణ చిన్నగా సహాయపడు తోడుగా మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.